శ్రీ సీతారాం గురువు గారు మరియు రామరాజు గురువు గారు మనతో పాటు ఉన్నారు. నాది ఒక డౌట్ ఏంటి అని అంటే, కానీ ఈ ఆత్మలు దయ్యాలు గాలులు నిజంగా ఉన్నాయంటారు. నా సర్వీసులో సుమారు దెయ్యాలని దగ్గర కొన్ని వందలు కాదు వేలనే నేను పారగొట్టేసాను. ఆ గవ్వలు మీరు వేయాలా నేను వేయాలా? నువ్వే వేయాలి. ఓకే. ఈ గవ్వలు వేసావు కదమ్మా, 2 బోర్లుగా ఉన్నాయి, 3 ఎలికలుగా పడ్డాయి. 3 ఎలికలుగా పడ్డాయి అంటే గతంలో నువ్వు మీ దగ్గరికి ఎందుకు రావాలి? మేము ఇలాంటివి నమ్మము. మనిషి అనేది వాడు సమస్యల వల్ల సతమతమై రామరాజు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ దోషాల్లో పెద్ద దోషం చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నది నాగదోషం. మరి దీనికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? అసలు మనకి నాగదోషం ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి? నాగదోషం అంటే అమ్మా, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక నాగదోషం అనేది కళ్యాణం. ముఖ్యంగా పెళ్లి కాకోకుండా ఉన్నవాళ్ళు, తర్వాత సంతానం లేని వాళ్ళు, తర్వాత వచ్చేసి దోషపరం నవగ్రహాల చుట్టూ తిరుగుతారు కదా. దోషం అనేది వాళ్ళకి కొన్ని సమస్యలు అనేది తెలియనప్పుడు నాగదోషం అంటే, ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అమావాస్య ఆదివారం సమయంలో నిమ్మకాయలని కోడిగుడ్డులని అవన్నీ దిగదూర్చి రోడ్డు మీద పడేస్తాం. అవి మనం ఎన్నో చూస్తుంటాం. అలాగనే ఈ దోషం కూడా అలాగనే ఒకరి మీదించి పోయేది, అకస్మాత్తుగా మనం దాని మీదించి వెళ్ళిపోవడం వల్ల ఆ చెడు దోషం అనేది మన కాళ్ళు ఉన్నాగా 2 పాదాల రూపంలో అది మనకి తగులుతుంది. అది తగిలినప్పుడు ఇటువంటి సమస్యలు అనేది ఎదురైంది. సంతానం కలక్కోకుండా ఉండడం, ఇంట్లో భార్య భర్తల సమస్యలు రావడం, ఏది చెయ్యాలి అనుకున్నది జరగకపోవడం, ఏది కావాలి అనుకున్నది నెరవేరకపోవడం అని ఇటువంటి సమస్యలు అనేది ఎదురైంది. అప్పుడు దాని ఎప్పుడు అయితాయో, మనం ఏది కావాలని కోరుకుంటామో అది జరగదు. అది జరగకోకుండా మధ్యలో ఆగిపోతుంది. అప్పుడు దేవుడి చుట్టూ అనేది దేవుళ్ళు కానీ అక్కడి కానీ ఇక్కడి కానీ ఎంతో పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటారు. అప్పుడు చేసినా సరే ఫలితం అనేది ఉండదు. మరి దీనికి మార్గం ఎలాగనేది ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఇలాగ ఆలోచించినప్పుడు మా లాంటి వాళ్ళు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు దానికి పరిష్కారం అనేది కొన్ని మార్గాలు అనేది ఉంటాయి. అది ఒక దైవ పూజ ద్వారానే ఉంటది. ఒక దైవ సంకల్పంలోనే కూర్చొని దానికి ఒక మార్గం అనేది ఎంచుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ జాతకాలు రీచి బట్టి ఆ దోషం ఎలా పోతుంది అనేది అప్పుడు మీరు చెప్పగలరు. ఓకే. నాగదోషం అంటే ఇదా? నేను యాక్చువల్లీ ఏమనుకునేదానంటే, పాముని కొంతమంది చంపేయడం, తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా ప్రయాణాలు, అప్పుడు వాటి వల్ల కూడా దోషం అనేది వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఇప్పుడు పాము కళలోకి రావడం ఏదో ఒక సందర్భంలో వస్తానే ఉంటాయి. ఒక్కొక్కటి మనం పాము తొక్కేస్తుంటాం. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అమ్మా, జంట పాములు ఉంటాయి. ఈ జంట పాములు ఒక కలయిక అనేది ఒకటి ఉంటది. అప్పుడు చూసినా సరే ఆ పాపం అనేది ఆయనకి వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఎలాంటి పాపం వస్తూ ఉంటది? ఆ దోషం అనేది తగులుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా. ఆ దోషం ఎప్పుడు మనకి తగులుతుందో ఇటువంటి సమస్య అనేది ఎదురవుతుంది. ఓకే. కళ్యాణం జరగకపోవడం, ఈ ప్రాబ్లం ఒకటి కాకపోతే ఒకటి ఎదురయ్యి ఈ సమస్యకు అనేది మనం పరిష్కారం అనేది మా దగ్గరకు వస్తుంటారు. ఓకే. అది దానికి కొన్ని మార్గాలు అనేది కొన్ని ఉంటాయి. గురుగారు, ఇప్పుడు భార్య భర్తల సమస్య అనేది ఎక్కడ చూసినా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది, చంపుకునేంత వరకు వస్తున్నాయి కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటారు? భార్య భర్తల మధ్యన వాళ్ళిద్దరి మధ్యన పడక, ఇలాంటి భార్య మీద భర్తకి కచ్చ, భర్త భార్య మీద కచ్చ, నా మాట వినాలని భార్యకి ఉంటది, నా మాట వినాలని భర్తకు ఉంటది. వీళ్ళిద్దరి మధ్యన అది పెరిగి పెద్ద ఒక కొండలాగా, ఒక చెట్టులాగా తయారవుతుంది ఆ సమస్య. ఆ సమస్యని మా దగ్గరకు వస్తే దాన్ని పరిష్కారం చేసి, భర్త ఉండే దారిలో భర్తని, భార్య ఉండే దారిలో భార్యని ఉంచే మార్గాలు మేము చేస్తాం. ఓకే. అంటే ఇవన్నీ కూడా గ్రహాల వల్ల కొంతమంది కావాలని కూడా భార్య భర్తల మధ్యన ఇట్లా రావాలని కొంతమంది చేస్తారు. ఇప్పుడు అంతేకాకుండా మొగుడు నా మాట వినాలి, పెళ్ళం నా మాట వినాలని మందు కలుపుతారు ఉంటారు కదా, అది నిజమే అంటారా? మందు అనేది ఉందమ్మా, మందు ఉంది. కానీ పూర్వకాలం నుంచి వస్తున్న ఒక
పవర్ఫుల్ మందు. కానీ ఈ రోజులో కొంతమంది దాన్ని చెప్పాను కదమ్మా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు దాన్ని ఒరిజినల్ గా వాడే విధానం వాడితే ఆ మనిషిని మన ఒరిసి పట్టుకోవటానికి ఆ మాట వినటానికి దారి దొరుకుతుంది. అది ఎట్లా పడితే అట్లా వాడితే అది పని జరగదు. ఇప్పుడు యూట్యూబ్ లో వశీకరణ అని టైప్ చేస్తే మొగుడిని ఎలా వశీకరించుకోవాలని టైప్ చేస్తే కొన్ని వందల్లో వీడియోస్ వస్తున్నాయి. ఈ మంత్రం 108 సార్లు లేదా 1016 సార్లు జపించండి, మీ ఆయన చెప్పు చేతిలో ఉంటాడు, లేదా మీ పిల్లం నీ చెప్పు చేతిలో ఉంటుంది అని. ఇవన్నీ నిజమే అంటారా? అవన్నీ నమ్మితే అవి చూసి ఫాలో అవుతున్న జనాలు చాలా మంది ఉన్నారు. అలాంటి నిజం అయితే నిజం ఉన్నాయి. కొన్ని ఏమిటంటే చెప్పాను కదా, చెట్టు పేరు చెప్పి నమ్ముకున్నా. అలాగనే కొంతమంది ఏం చేస్తారంటే అది కంటిన్యూగా కొంతమంది చేయలేరు. ఆ చేయకోకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషికి ఆ ఆఫీస్ పనుల వల్ల, ఇంటి పని వల్ల, లేకపోతే ఏదో టెన్షన్ వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల ఏదో మానసికంగా ఇబ్బంది పడుతూ ఇది చదవలేక చేయలేక దాన్ని కంటిన్యూ కాదు. అన్నిటికీ అంటారు కదా పెద్దలు, ఒకటే ఈ దండ నిలబడాలంటే దీనికి ఒక కొంకి ఉండాలి. ఆ కొంకి ఉంటేనే దండ నిలబడుతుంది. ఆ కొంకి లేకపోతే నిలబడదు. కాబట్టి మనిషి మన దారిలోకి రావాలంటే ఆ మనిషి ఎక్కడున్నాడు, ఆ పని చేసే మనిషి ఎక్కడున్నాడో నీ ఎతికి వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా జరుగుతుంది? కానీ ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే భార్య భర్తల్లో ఎవరో ఒకరు చెడు దృష్టి ఉన్న వాళ్ళు, ఒకరు మంచి దృష్టి ఉన్న వాళ్ళు అనుకుందాం. ఆ చెడు దృష్టి ఉన్న వాళ్ళకి వీళ్ళు నా మాటే వినాలి అని చెప్పేసి అని ఎవరినైతే అప్రోచ్ అయ్యి ఇట్లా మందు అవన్నీ పెడతారో అంటే ఒక చెడుకి వీళ్ళు హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా, మరి అలా చేయొచ్చు అంటారా? అలా చేయొచ్చు అంటే నా భర్త నా మాట వినాలని తను కోరుకుంటుంది. అది తప్పుడు దృష్టితో కోరుకుంటుంది. తప్పుడు దృష్టితో కోరుకున్నప్పటికీ ఆ మనిషి ఏం చేస్తాడు, అంత దూరం దాకా ఆలోచిస్తాడు. ఈడుండే ప్లాన్ లో అతను ఉంటాడు. అతనుండే ప్లాన్ లో నా భార్యని లొంగ తీసుకోవాలని అతనికి సంబంధించిన స్నేహితుల ద్వారాగో లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి గురువు గారు ఎట్లయింది అట్లయింది అంటే, బాబు అంత దూరం వెళ్ళొద్దు, ఇది పరిస్థితి, ఈ పరిస్థితిలో నువ్వు ఉంటావు, నీ భార్య నువ్వు కరెక్ట్ ఉంటావు. 2 చేతులు కొడితే సౌండ్ వస్తుంది కానీ ఒక చేతితో కొడితే రాదు కదమ్మా. అలాగనే భార్య భర్తలు కలిసి మెలిసి ఆ సంసారం చేసుకోవటానికి దానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. ఆ చిట్కాలు మేము ఉపయోగిస్తాం. దానివల్ల మొగుడు పిల్లలు బాగా సంతోషంగా సంసారం చేసుకుని ఆ కుటుంబం బాగుంటుంది. కలిసి ఉండడానికి సమస్య పరిష్కారాలు చాలానే ఉన్నాయి మీరు అన్నట్టు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఏ గొడవలు లేకుండా, ఎలాంటి అలోమనీస్ ఇచ్చుకోకుండా, పరువు పోకుండా సైలెంట్ గా విడాకులు అయిపోవాలి. దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది చూస్తున్నారు. దీనికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? దీనికి పరిష్కారాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నువ్వు అన్నిటిగా పోలీస్ స్టేషన్ కో లేకపోతే కోర్టుకి వెళ్ళో లేకపోతే పెద్దల్ని పిలిపించుకొని నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటా, నా దాంట్లో నువ్వు రావద్దు, నీ దాంట్లో నువ్వు రావద్దు అని మాట్లాడుకొని మళ్ళీ 33వ రోజు ఏదన్నా సమస్య వచ్చినప్పటికీ ఈ అమ్మాయికి పెళ్లి కాకోకుండా ఉండి ఆ అబ్బాయికి పెళ్ళైంది అనుకోమ్మా, మళ్ళీ ఏం వెళ్ళి కేసు వేస్తుంది ఆయన మీద. కేసు వేసి డబ్బుల గురించో దాని గురించో కాదు, నా భర్త కావాలి, నా భర్తతోనే నేను ఉండాలి, ఆ అమ్మాయి దగ్గర ఉండకూడదనే ఒక ఆలోచనతో ఈ అమ్మాయి పోరాడి తల్లి తండ్రి మాట కూడా వినకోకుండా భర్తే కావాలనే ఒక ఆలోచనతో వచ్చేసి కుటుంబాన్ని కలిసిమెలిసి ఉండాలని ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, ఈ కేసు వేసేటప్పుడు లాయర్లు పెట్టుకోను లేదా అక్కడికి వెళ్ళి నా భర్తే కావాలనుకున్నప్పుడు ఈ కోర్టు శిష్టాలు ఏమున్నాయంటే ఈ మళ్ళీ దాన్ని ఇంత పొడుగు పెంచుతారు. ఈ లోపల ఆయుష్ అనేది ఉన్నవాడికి పర్వాలేదు, అర్ధంతరంగా ఏదన్నా జరిగిందనుకో మరణిస్తే ఏముండదు, అది అంతటితోనూ అయిపోతుంది. అట్లాగనే మనిషికి భార్య భర్తల మధ్యన ఎలాంటి విషయాలు వచ్చినప్పటికీ మాకు ఎవరో ఒక సలహా ఇచ్చి మా దగ్గరికి వస్తే దాన్ని కలపటానికి మొగుడు పిల్లలు సంతోషంగా ఉండటానికి కోర్టులకి పోలీస్ స్టేషన్లకు కొద్దిగా ఇక మా ద్వారాగా అయిపోతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాంటి నేను చేశాను నేను. మరి చాలా మంది పిల్లలు లేక సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, మరి దానికి కూడా మీరు పరిష్కారం ఇస్తారా? ఎలాంటి పరిష్కారం ఇస్తారు? సంతానం లేని వాళ్ళకమ్మా పరిష్కారం ఉంది. సంతానం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళు ఏదో చెస్ట్ అవి చేసి దీనికి అది వాడాలి, ఇన్ని రోజులు వాడాలి, ఇన్ని నెలలు వాడాలి. ఈ గర్భసంచికి ఆడవాళ్ళకైతే గర్భసంచికి నీరు బొడ్లు ఉన్నాయి, దాని వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది, సంతానం అనేది అందట్లేదు, లేదు మగవాళ్ళు కొన్ని తక్కువగా ఉన్నాయి, అది జీన్స్ పెరుగుతానికి కొంచెం టాబ్లెట్లు వాడాలి అని డాక్టర్ గారు చెప్తుంటారు. కానీ మా దగ్గర ఏమిటంటే అమ్మా దానికి కొన్ని ఒక వస్తువులు ఉన్నాయి. అది ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 ఏళ్ళు 8 ఏళ్ళు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మినిమం 8 సంవత్సరాలు యువతల వస్తే దానికి సంతానం అనే ఒక కొన్ని గింజలు ఉంటాయి.
అవి వనగింజలు అంటారు వాటిని. ఆ వనగింజలు అట్టిపండు ద్వారా ఉపయోగిస్తే ఆ గర్భసంచిలో ఆడవాళ్ళకు ఉన్న నీరు బొడ్లు కరిగిపోయి సంతానం ఉత్పత్తి అవుతుంది. మగవాడు ఆడ మనిషి ఇద్దరు తినాలి, ఇద్దరు నవ్వులు మింగేస్తే చాలు. దాని వల్ల సంతానం కంపల్సరీ గ్యారెంటీ, నాది బాధ్యత. ఓకే, ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయా మీరు పరిష్కరించింది? ఇప్పుడు ఉంగరాలు వస్తువులు గిఫ్ట్లు కూడా పెట్టారు వాళ్ళు కొంతమంది. అంటే బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే. ఇప్పుడు మీరు బాగుంటేనే మేము బాగుంటామమ్మా. మీరు బాగోలేకపోతే మేము ఇబ్బందిగా, కస్టమర్ రావాలన్నా ఎవరు ఉండాలన్నా మంచిగా చెయ్యాలి మనం. ఒక డాక్టర్ 100 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టాడు అనుకో, ఆ డాక్టర్ దగ్గరికి ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎన్నో గొప్ప వాళ్ళు ఉంటారు, కానీ అస్తవాకి పూర్వకాలం చూడమ్మా ఇట్లా నాడి పట్టుకోగానే చెప్పేసేవాళ్ళు. పూర్వకాలంలో నువ్వు అవన్నీ వాడక్కర్లే డాక్టర్ గారు, ఇతనికి నిమ్ముందా, సేదగ్గు ఉందా, క్యాన్సర్ ఉందా, ఇతనికి ఎందువల్ల ఇట్లా అయిపోయాడని అక్కడే చూసేసి ఇవన్నీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేవాళ్ళు. లేదంటే ఆయన ఇచ్చిన మందులతో లేదా నాటు వైద్యం కూడా ఉపయోగించేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, నీరు నిప్పు భూమి ఆకాశం గాలి పంచభూతములు. ఈ పంచభూతములు మనిషిలో చాలా వరకు ఒంటి మీద ఉంటాయి. అలాగనే ఆ ఉన్నప్పటికీ ఒక్కోటి మంచిగా 5 భూతములు అనుకూలంగా ఉంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా జయప్రదమే. ఆ మనిషిలో ఏదో ఒకటి ఉడుకుదొడుకుడు అయింది. కొంతమంది వల్ల ఇబ్బంది, ఈ నరఘోష వల్ల, ఈ షాదిబళ్ళ వల్ల, ఈ గాలి ధూళి వల్ల, ఈ షికాకులు జరిగి ఇంట్లో మనశ్శాంతి లేక భార్య భర్తల వల్ల ఇబ్బందులయ్యి వాడు ఎంతో కుంగిపోతుంటారు. వాళ్ళు కుంగిపోయినప్పటికీ దాని పరిష్కారం అనేది పలాంది పట్టుకొని ఒక డాక్టర్ ఎలాగ ట్రీట్మెంట్ వాడుతున్నాడో ఆ జబ్బు తగ్గటానికి, ఆ సమస్యకి మేము కూడా పరిష్కారం చేసి అది మళ్ళీ రాకుండా ఆయన ఎప్పుడు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి. ఓకే, లేక ఏడుస్తుంటే ఉండే ఏడుస్తారు అన్న ఒక సామెత ఉంది కదా. ఇప్పుడు పిల్లలు లేక కొంతమంది బాధపడుతుంటే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు చేస్తున్న పొరపాట్లకి కానీ, వాళ్ళ వల్ల వస్తున్న సమస్యలకి కానీ, అనవసరంగా కన్నా నిన్ను అని ఇట్లాంటి మాటలన్నీ తల్లిదండ్రులు అంటూ ఉంటారు. మరి అలా పిల్లల ద్వారా అవుతున్న పొరపాట్లు గాని, సమస్యలు గాని వాటికి కూడా పరిష్కారాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. అవి ఎలా? అవి ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు అంటారు కదా పెద్దలు, చెట్టు పుట్టి ఆ పువ్వు కాస్తే ఆ పువ్వు వాసన అనేది అది చిన్నప్పుడే అర్థమవుతుంది. ఇది వాసన ఎట్లా వస్తుంది, ఈ స్మెల్ ఎలాగుంటుందనే అర్థమవుతుంది. కొంతమందికి అర్థం కాదు. ఈ పిల్లల్ని పెంచి పెద్ద 10 సంవత్సరాలు అయిపోయినాక 15 అయిపోయినాక 20 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు వయసు గల వాళ్ళకి ఏమవుతుందంటే దీనికి స్నేహితులు కొంతమంది తోడవుతారు. ఈ స్నేహం తోడైనప్పటికీ ఈ మనుషులు ఏం చేస్తారు, ఈ పిల్లలు అదుపు తప్పుతారు. అదుపు తప్పటం వల్ల అంటే ఏంటి, చదువు మీద జాస్ ఉన్నోడికి పక్క సైడ్ చూపు ఉంటుంది. అది ఒక అమ్మాయి ఉంటది, అటు వెళ్తే ఇది ఉంది, అటు ఆ ఊరు వెళ్తే ఇది ఉంది అని చెప్పి రకరకాల ఫీల్డ్. ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలం కదమ్మా, అందులో సెల్ ఫోన్లు ఎక్కువ వచ్చింది. ఈ సెల్ ఫోన్లు కొట్టంగానే గూగుల్ గులగులా అనగానే బయటకు వస్తుంది. అది బయటికి రావటం మీద సర్రను అంటాం, అటు పోవటం ఇటు పోవటం. ఇలాంటి ఇబ్బందులు జరగటం వల్ల ఆ పెంపకం, తల్లిదండ్రి పెంపకంలో తేడా లేదమ్మా. తల్లిదండ్రి పెంపకం బాగుంటది. ఈ గ్రహాల లాంటి వాళ్ళు స్నేహితులు మనిషికి. ఈ గ్రహాల లాంటి స్నేహితులు కలవటం వల్ల వీడు చదువు మీద జాస తగ్గి, ఇంట్రెస్ట్ తగ్గిపోయి, టైం తప్పి ఇంటికి రావటము, టైం తప్పి భోజనం చేయటము, మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటము, ఒక గ్రహాన్ని తెచ్చి ఒక సైతాన్ని నెత్తిని పెట్టుకున్నట్టుగా భావించేసి అప్పుడు ఈ పక్కనోళ్ళు పైన మీ అబ్బాయి వాళ్ళు కొట్టాడంట, మీ అబ్బాయి అమ్మాయికి తిరిగాడంట, మీ అబ్బాయి ఈ చదువు పోయింది, మీ అబ్బాయికి ఇది పోయిందని తల్లిదండ్రులు అంతం మీదకి వెళ్ళి ఈ నా కొడుకు చచ్చినా ఒకటే బతికినా ఒకటి, ఎందుకు ఈడు అనవసరంగా పుట్టాడని అప్పుడు తల్లిదండ్రులకి బాధ అనిపిస్తారు. అది పిల్లలది తప్పు కాదు, తల్లిదండ్రి కన్న వాళ్ళది తప్పు కాదు. ఆ దేవుడు సృష్టించిన దయ వల్ల వాళ్ళు కలిగారు, వాళ్ళు పెరిగి పెద్దయి నలుగురికి సాయం చేయాలనే ఉంటది, వాళ్ళు బతకాలని ఉంటది. కానీ ఈ రకమైన వాళ్ళు చెప్పానుగా గ్రహస్థితిలో ఉన్న కొంతమంది తోడైన దాని వల్ల ఏమవుతుందంటే ఆ మనిషి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఆ చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా నా పిల్లగాడిని నాకు చేతిలో రావాలంటే డాక్టర్ దగ్గరికి పోతే పరిష్కారం ఉండదుగా, రోగం అయితే పరిష్కారం ఉంటది. ఈ మనిషి మా దగ్గరికి రావాలంటే, ఈ అబ్బాయి మా మాట వినాలంటే ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మేము గుర్తొస్తాం, మా దగ్గర గుర్తొస్తాం. అప్పుడు మేము వచ్చినప్పుడు మీ అబ్బాయికి ఈ స్థితిలో ఉన్నాడు, ఈ స్థితిలో ఉన్నాడు, ఈ అబ్బాయి ఈ సకంగా ఉంటాడు, సైక్యంగా ఉంటాడు, ఆ ఈ గ్రహ స్థితిలో వెళ్ళిపో ఉండదు
ఆ అబ్బాయికి ఇడిపోతుంది, బాగుంటాడు, మీ మాట వింటాడమ్మా అని మేము చెప్తాం. దానికి ఒక చిటకాలు కొన్ని ఉంటాయి, అవి వాడితే కంపల్సరీ మాట వింటాడు అబ్బాయి. ఓకే. మరి ఇలానే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. వ్యాపార సమస్య అని, లేకపోతే కోర్టు సమస్య, ల్యాండ్ ఇష్యూస్, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మీ దగ్గర పరిష్కారం ఉంటుందంట? ఉందమ్మా పరిష్కారం. ఇప్పుడు ఒక బిగినెస్ చెప్పాను కదమ్మా, బిగినెస్ ఉంది, అది ఏదో రకంగా దాంట్లో లాస్ నడుస్తుంది. ఆ లాస్ ఎందుకు నడుస్తుందని ఒక నెల అవుతాడు, 2 నెలలు అవుతాడు, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇక ఆ మనిషి ఆ దేవుడి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఎన్నెన్నో పూజలు, నేను నా వ్యాపారం సాగితే నీకు తలంటికిలు ఇస్తాను, లేదా నీకు బట్టలు పెడతాను, నీకు బంగారు ఉంగరం వేస్తాను, నీకు అది చేస్తా ఇది చేస్తానని ఆయన ఉన్న బాధని ఆ దేవుడి ముందు చెప్పుకుంటాడు. చెప్పుకుంటే ఆయన బాధ అనేది తీరిపోతుంది. ఆ దేవుడు ఆలకించాడు అనుకో, టైం కరెక్ట్ గా అనుకూలంగా సహకరిస్తే అమ్మా ఆ మనిషిని ముందుకు నెట్టగలుగుతుంది. సహకరించలేదంటే గ్రహ దేవుడు ముందా శక్తి ముందా అంటే దేవుడికి ముందు శక్తియే పుట్టింది. అర్థమైందమ్మా? ఆ శక్తి అనేది ముందు ఉండటం వల్ల దేవుడు వెనకయ్యాడు. పూర్వకాలంలో దేవుళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ దేవుళ్ళు మాట్లాడితే ఈ పేదోళ్ళు ఉన్నోడు లేకోకుండా అందరూ కోటీశ్వరులు అయిపోతానే కొంతమంది మాంత్రికులు దైవ నోరు లేకోకుండా కట్టుకట్టేసేసారు. అంటే దేవుడి శక్తి కన్నా ఈ మాంత్రిక శక్తి ఎక్కువ. రెండోది దుష్ట శక్తి ఎక్కువ భూమి మీద. అంటారు కదా మానవ ప్రయత్నమా దైవ ప్రయత్నమా అని. అలాగనే దేవుడు చేసే దేవుడు, మానవుడు చేసేది మానవుడు. ఆ స్థితిలో ఇతను ఈ గ్రహాలు అనేది ఇలాగ ఉన్నప్పటికీ ఆయన ఆ అభివృద్ధిలోకి రావాలంటే ఎవరు చేశారు? నరఘోష వల్ల వచ్చిందో లేకపోతే కావాలని చేశారో, ఆ మనిషిని ఇబ్బంది పెట్టి చేశారో, ఇతను వ్యాపారం ఆగిపోవాలని చేశారో, మనశ్శాంతి లేకుండా చేసి ఇతను కుటుంబం ఏదో రకంగా వ్యాపారం నష్టం జరగాలని చేసిన దానివల్ల అప్పుడు మా దగ్గరకు వస్తే దానికి పరిష్కారం అనేది చూపించి దానికి ఒక మార్గం చేయాలి. అదొకటి చేస్తే కంపల్సరీ ఆయన మళ్ళీ ఒక రేంజ్ లో ఉంటాడు. ఇదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. గురుదేవత జై గురు. సో చూసారు కదండి, మరి మీలో ఎవరన్నా ఇలాంటి సమస్యలకి పరిష్కారం కావాలి అని చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి తప్పకుండా కాంటాక్ట్ చేసేయండి.